ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామములో భాగంగా మనము మూడవ నామమైనటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామము యొక్క అర్థ వివేచనను చేసుకొని ఈ నామాన్ని ఎలా సాధన చేయాలో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది నామము. ఇది మంత్రంగా ఎలా అవుతుంది? ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అన్నప్పుడు ఇది మంత్రంగా మారుతుంది. ప్రతి శబ్దము కూడా ఓంకారముతో అనుసంధానమైనప్పుడు మంత్రంగా మారుతుంది. కాబట్టి జపము చేసేటప్పుడు శ్రీ విద్య ఉపాసకుడు, శ్రీ విద్య సాధకుడు ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అంటూ ఈ యొక్క నామాన్ని మంత్రసహితంగా ఎప్పుడైతే జపము చేస్తాడో, నామమే ఇక్కడ మనము ఓంకారంతో అనుసంధానమైనప్పుడు మంత్రంగా మారుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని ఎలా సాధన చెయ్యాలి? ముందు నామము యొక్క అర్థము ఏమిటి? శ్రీమత్ అన్నప్పుడు శోభతో కూడినటువంటిది, సింహాసనము అన్నప్పుడు సింహాసనానికి, ఈశ్వరి అన్నప్పుడు స్వామిని అనే అర్థాన్ని ఇక్కడ మనము తీసుకోవాలి. శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు శ్రీమత్ అంటే శోభతో కూడుకున్నటువంటి, సింహాసనము సింహాసన అన్నప్పుడు సింహాసనమునకు, ఈశ్వరి అంటే స్వామిని అనే అర్థాన్ని తీసుకోవాలి. ఇది శబ్దం వల్ల వచ్చేటువంటి అర్థము. అయితే ఇక్కడ మనము ఎలా భావన చేయాలి? ఎలా భావన చేసి ఈ యొక్క నామాన్ని జపము చేయాలి అంటే, ఇక్కడ శ్రీ అన్నప్పుడు శోభతో కూడుకున్నటువంటి అర్థాన్ని మనము నామం వల్ల వచ్చే అర్థాన్ని తీసుకున్నాము. ఇక్కడ శ్రీ శబ్దానికి శరీరము అనేటువంటి అర్థాన్ని గ్రహించాలి. ఎందుకు శరీరము అనేటువంటి అర్థాన్ని గ్రహించాలి అంటే, శ్రీ అన్నప్పుడు మనకి శోభతో కూడుకున్నటువంటిది కదా. ఇక్కడ శోభ అన్నప్పుడు దేని చేత శోభిస్తున్నటువంటి అని అంటే, శ్రీ అన్నప్పుడు శరీరము. ఈ శరీరము ఎప్పుడు శక్తివంతమవుతుంది? ఈ శరీరము ఎప్పుడు చైతన్యవంతమవుతుంది అంటే, అమ్మవారి యొక్క శక్తి ఎప్పుడైతే జాగృతమవుతుందో అప్పుడు మాత్రమే శరీరము శోభతో కూడుకుంటుంది. శరీరము కాస్త చైతన్యవంతంగా మారుతుంది. శరీరము అంటేనే ఏ అర్థము మనం గ్రహించాలి? ఇక్కడ శరీరము అంటేనే శివశక్తులతో కూడుకున్నటువంటిది శరీరము. శక్తితో కూడుకున్నటువంటి చైతన్యమే మనకు పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీ అంటే శరీరము అనే అర్థాన్ని తీసుకోవాలి.
మనము సాధన చేస్తూ ఉన్నాము కాబట్టి నామం వల్ల వచ్చే అర్థాన్ని మనము చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ నామాన్ని ఎలా సాధన చేయాలి, ఈ మంత్రాన్ని ఎలా సాధన చేయాలి, ఎలా సాధన చేయడం వల్ల శ్రీవిద్య ఉపాసకుడు తన శ్రీవిద్య సాధనలో ఉన్నతిని పొందగలుగుతాడు ఈ మంత్రానుష్ఠానము వల్ల. అంటే శ్రీ శబ్దము ఇక్కడ దేనిని గ్రహించాలి? శ్రీ అంటే శరీరము. ఇప్పుడు ఇటువంటి శరీరానికి, అలాగే శ్రీ అంటే ఇంద్రియాలు, శ్రీ అంటే మనస్సు, శ్రీ అంటే మనస్సు, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, వీటిని తన శక్తి చేత జాగృతము చేసేటువంటి పరదేవత, జాగృతము చేసేటువంటి పరదేవత. అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి, ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అనేటువంటి ఈ మంత్రం ఏం చేస్తుంది ఇప్పుడు అనంటే, శ్రీ శోభతో కూడుకున్నట్టుగా ఈ శరీరాన్ని తయారు చేస్తుంది. వేటిని సంస్కరించి? శరీరాన్ని సంస్కరించి, వాక్కుని సంస్కరించి, మనస్సుని సంస్కరించి, వీటిని సంస్కరించి ఈ శరీరాన్ని దేనికి యోగ్యంగా చేస్తుంది అనంటే, తను నివసించడానికి యోగ్యంగా చేస్తుంది. తను అంటే ఇక్కడ ఎవరు? సాక్షాత్ లలితా పరదేవత. ప్రతి ఒక్కరిలో భగవత్ చైతన్యము ఉంటుంది కాబట్టి ఆ శరీరము పనిచేస్తుంది, ఆ వాక్కు పనిచేస్తుంది, ఆ మనసు పనిచేస్తుంది. కాబట్టి వాటిని సంస్కరించి అటువంటి సింహాసనము అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మనస్సే ఇక్కడ సింహాసనము, ఇక్కడ మనస్సే సింహాసనం. అటువంటి మనస్సు అనేటువంటి సింహాసనానికి ఈశ్వరి అధిష్టాన దేవత. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అనేటువంటి ఈ మంత్రానికి ఈ అర్థాన్ని శ్రీవిద్య ఉపాసకుడు గ్రహించి ఎప్పుడైతే అర్థసహితంగా నామాన్ని జపిస్తాడో, మంత్రాన్ని జపిస్తాడో, జపించడం వల్ల చాలా తొందరగా భగవతి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. కాబట్టి శ్రీవిద్య ఉపాసకుడు ముందు అమ్మవారి యొక్క శక్తిని తనలో భావించుకొని శరీరాన్ని శోభతో కూడుకునేటట్టుగా చూడాలి. అంటే అర్థం ఏమిటి? శరీరము చేత ధర్మబద్ధమైనటువంటి పనులను మాత్రమే చేయాలి. వాక్కు చేత నిరంతరము అమ్మ నామాన్నే జపిస్తూ ఉండాలి. మనసు చేత నిరంతరము అమ్మవారిని చింతిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా శ్రీవిద్య ఉపాసకుడు చేస్తాడో, చెయ్యడం వల్ల శరీరము సంస్కరింపబడుతుంది, వాక్కు సంస్కరింపబడుతుంది, మనసు సంస్కరింపబడుతుంది. ఎప్పుడైతే శరీరము, వాక్కు, మనస్సు సంస్కరింపబడతాయో, సంస్కరింపబడగానే అప్పుడు ఈ సింహాసనము మీద అంటే మన యొక్క మనస్సుపై అప్పుడు ఆ లలితా పరదేవత కూర్చుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మనస్సులలో పరదేవతను కూర్చోపెట్టాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, భగవంతుణ్ణి మన హృదయములో నిలుపుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవతిని మన హృదయములో నిలుపుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు భగవంతుడు మన యొక్క హృదయము అనేటువంటి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అని అంటే, ఎప్పుడైతే శరీరము, వాక్కు, మనస్సు ఇవి సంస్కరింపబడతాయో ధర్మము చేత, నైతిక విలువల చేత, ఆధ్యాత్మిక విలువల చేత, అప్పుడు మాత్రమే అధిష్టాన దేవత మనస్సు అనేటువంటి సింహాసనంపై అధిష్ఠించి కూర్చుంటుంది. అలా శ్రీవిద్య ఉపాసకుడు తన మనస్సు అనేటువంటి సింహాసనము మీద లలితా పరదేవతను కూర్చోపెట్టాలి.
అలా కూర్చోపెట్టినప్పుడే కదా సాధన ఫలవంతమవుతుంది. ఎప్పుడు సాధన ఫలవంతమవుతుంది అని అంటే, మన మనస్సు అనేటువంటి సింహాసనము మీద పరదేవతను ఎప్పుడైతే మనము కూర్చోపెడతామో అప్పుడు మాత్రమే సాధన ఫలవంతమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు తప్పకుండా మనస్సు అనేటువంటి సింహాసనము మీద కూర్చోపెట్టాలి పరదేవతను. ఎప్పుడైతే అమ్మవారు మనస్సు అనేటువంటి సింహాసనాన్ని అధిష్ఠిస్తుందో, అధిష్ఠించినప్పుడు ఇక మనకు ఏ దుఃఖము ఉండదు, ఏ అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు మనసుకి ప్రధాన లక్షణం ఏమిటి అంటే, మనసుకి ప్రధాన లక్షణము అజ్ఞాన సంబంధము. అజ్ఞాన సంబంధము చేత నిరంతరము సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది మనసుకి ప్రధాన లక్షణం. మనస్సు అంటేనే అర్థం ఏమిటి అంటే, సంకల్పాల వికల్పాలకు ఆశ్రయము మనస్సు. అటువంటి సంకల్ప వికల్పాలకు ఆశ్రమైనటువంటి మనస్సు నిరంతరము కూడా అజ్ఞానము చేత ప్రేరేపింపబడి, అవిద్య చేత ప్రేరేపింపబడి జీవుడిని అధోగతికి పాలు చేస్తుంది కాబట్టి, అధోగతికి గురి చేస్తుంది కాబట్టి, అటువంటి మనస్సు అనేటువంటి సింహాసనంపై అమ్మవారిని కూర్చోపెట్టడం వల్ల అజ్ఞానము, అవిద్య, తజ్జన్యమైనటువంటి సంకల్ప వికల్పాలు అన్నీ కూడా నశిస్తాయి. అటువంటి మనస్సుకి ఈశ్వరి అంటే ఇక్కడ స్వామిని, ఆమె అధిదేవత. అప్పుడు ఎలా భావన చేయాలి ఈ నామాన్ని అంటే, ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అనేటువంటి ఈ నామాన్ని జపిస్తూ అర్థాన్ని ఈ విధంగా భావన చేస్తూ మీ యొక్క హృదయ పద్మములో, అంటే ఇక్కడ మనస్సు అనేటువంటి హృదయ పద్మములో శోభతో కూడుకున్నటువంటి, తేజస్సుతో కూడుకున్నటువంటి, ఇక్కడ శ్రీ శబ్దానికి మరొక అర్థాన్ని తేజస్సు అని కూడా అర్థాన్ని తీసుకోవాలి. తేజస్సుతో కూడుకున్నటువంటి, జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి, అనేక దివ్య కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఏ పరదేవత శరీరం అయితే ఉందో ఆ పరదేవత శరీరము ఇప్పుడు మనస్సు అనేటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి అవుతుంది ఆమె. ఈ మంత్రాన్ని ఈ విధంగా భావన చేయాలి. ఎప్పుడైతే మనము హృదయ పద్మములో లలితా పరదేవతను భావించి ఈ విధంగా అర్థసహితంగా నామాన్ని మనము జపము చేస్తాము, జపము చేయడం వల్ల చాలా తొందరగా శరీరము తేజోవంతమవుతుంది, వాక్కు తేజోవంతమవుతుంది, మనస్సు తేజోవంతమవుతుంది. ఇక్కడ మనము శ్రీ శబ్దానికి శోభ ఒక అర్థాన్ని గ్రహించాము, అలాగే తేజస్సు అనేటువంటి ఒక అర్థాన్ని గ్రహించాము, అలాగే శరీరము అనేటువంటి ఒక అర్థాన్ని కూడా మనము గ్రహించాము. ఎప్పుడైతే అమ్మవారు మనస్సు అనేటువంటి సింహాసనాన్ని అధిష్ఠిస్తుందో, అధిష్ఠించగానే శరీరము పవిత్రీకరింపబడుతుంది, వాక్కు పవిత్రీకరింపబడుతుంది, మనస్సు పవిత్రీకరింపబడుతుంది. ఎప్పుడైతే ఈ మూడు పవిత్రీకరింపబడతాయో, పవిత్రీకరింపబడగానే చాలా వేగంగా మన మనస్సుని అధిష్ఠించినటువంటి పరదేవతను మనము తెలుసుకోవడము సాధ్యమవుతుంది. మన మనస్సుని ఇప్పుడు ఎవరు అధిష్ఠించి కూర్చున్నారు అంటే, సాక్షాత్ లలితా త్రిపుర సుందరి మన మనస్సుని అధిష్ఠించి కూర్చుంది. కాబట్టి శరీరాన్ని పవిత్రీకరించుకొని, వాక్కుని పవిత్రీకరించుకొని, మనస్సుని పవిత్రీకరించుకొని మనము ఎప్పుడైతే ఈ మంత్రాన్ని సాధన చేస్తామో, అర్థసహితంగా సాధన చేస్తాము, చేయడము వల్ల చాలా తొందరగా లలితా పరదేవతను మనము తెలుసుకోగలుగుతాము. త్వమేవ అహం అనేటువంటి భావము మనకు కలుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ విధంగా నామాన్ని సాధన చేస్తాము, చేయడం వల్ల ఇటు శరీరము, ఇటు వాక్కు, ఇటు మనస్సు మూడు కూడా పవిత్రీకరింపబడతాయి. పవిత్రీకరింపబడి తొందరగా మనము భగవతి అనుగ్రహాన్ని మనము పొందగలుగుతాము. అలా శరీరాన్ని కూడా పవిత్రీకరింపచేస్తుంది, వాక్కుని పవిత్రీకరింపచేస్తుంది, మనస్సుని పవిత్రీకరింపచేస్తుంది. ఎప్పుడైతే శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడు పవిత్రీకరింపబడతాయో, పవిత్రీకరింపబడగానే పరదేవత తెలియబడుతుంది.
కాబట్టి అలాంటి పరదేవతకు నమః అంటే నా మనస్సుని నేను సమర్పిస్తున్నాను. నమః నా మనస్సు చేత నేను నమస్కరిస్తూ ఉన్నాను. నా మనస్సు చేత నేను నమస్కరించడము అంటే అర్థం ఏమిటి అని అంటే ఇంద్రియాలు అన్నీ కూడా భగవద్ అభిముఖం అవ్వటం. నమస్కారానికి అర్థం ఏమిటి అని అంటే ఇంద్రియాలు అన్నీ కూడా భగవతి యొక్క అభిముఖం అవ్వటం. ఇది నమస్కారార్థానికి నమస్కారము అన్నప్పుడు ఈ అర్థాన్ని మనము గ్రహించాలి. మరొక అర్థం ఏమిటి? నమః అన్నప్పుడు మనస్సు కాబట్టి అటువంటి మనస్సు పైననే ఇప్పుడు అమ్మవారు కూర్చొని ఉన్నారు కాబట్టి అటువంటి మనస్సు అమ్మలో లయం అవ్వాలి అని ఇక్కడ మనము భావన చేయడం వల్ల చాలా వేగంగా మనస్సు లయమవుతుంది. అటువంటి శక్తి చేత, ఇటువంటి భావన చేత పరదేవత ఎప్పుడైతే మన మనస్సును అధిష్ఠించి కూర్చొని ఉంటుందో, కూర్చోగానే మనస్సు లయమవుతుంది, శరీరము పవిత్రీకరింపబడుతుంది, వాక్కు పవిత్రీకరింపబడుతుంది, మనసు పవిత్రీకరింపబడుతుంది, ఇంద్రియాలు పవిత్రీకరింపబడతాయి, అన్ని సంస్కరింపబడతాయి. అన్ని సంస్కరింపబడగానే చాలా వేగంగా పరదేవత యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవిద్య ఉపాసకుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క నామాన్ని ఈ విధంగా సాధన చేయడం వల్ల శ్రీవిద్యలో చాలా తొందరగా మనస్సు పరదేవతలో లయమవుతుంది. అటువంటి శక్తిని పరదేవత మీ అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం